ఫ్యాసిజం అంటే ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి ప్రజల ఆలోచనలను నియంత్రించి ధనిక వర్గాల ప్రయోజనాల కోసం సామాజిక, ఆర్థిక, మత, విద్యా వ్యవస్థలన్నింటినీ తమ పట్టు కిందకి తెచ్చే వ్యవస్థ. ఫ్యాసిజం యొక్క రూపాలు మరియు ఫ్యాసిజం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ వ్యవస్థల్ని నాశనం చేస్తుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాసిజం యొక్క విస్తృత లక్షణాలు. విద్యా వ్యవస్థపై ఆధిపత్యం. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు అన్నీ ప్రభుత్వ భావజాలానికి అనుగుణంగా నడిపించబడతాయి. పాఠ్యపుస్తకాలను తిరగరాయడం, తమ నాయకులను మహానుభావులుగా చూపించి శాస్త్రీయ చరిత్రను వక్రీకరించడం, విజ్ఞాన శాస్త్రం ఫలితాలను మరియు విజ్ఞాన శాస్త్రాన్ని వివరించే సిలబస్ను తొలగించి ప్రాచీన విద్యను, నూతన విద్యను చూపించడం, విద్యార్థుల్లో విమర్శాత్మక ఆలోచన, క్రిటికల్ థింకింగ్ని అణచి కేవలం విధేయతను పెంపొందించడం, దేశభక్తి విద్య, సంస్కృతి రక్షణ అనే పేరుతో మతపరమైన లేదా జాతీయతా భావజాలాన్ని బలవంతంగా విద్యార్థి దశ నుండి వారి మెదళ్లలో నింపడం. ఆర్థికపరమైన దోపిడీ. పెద్ద కార్పొరేట్లతో ప్రభుత్వానికి గట్టి అనుబంధంగా ఉంటూ సాధారణ ప్రజల కృషి, కార్మికుల శ్రమను లాభాల కోసం కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే విధానం. దేశాభివృద్ధి అనే నినాదంతో నియంతృత్వాన్ని పెంపొందించడం, ధనిక వర్గాలకు పన్ను సడలింపులు, పేదలపై ఆర్థిక భారాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలను అణచివేయడం. సాంస్కృతిక నియంత్రణ. సినిమాలు, సాహిత్యం, సంగీతం ఇవన్నీ ఒకే రకమైన దేశభక్తి లేదా మతపరమైన భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఉపయోగించబడతాయి. విభిన్న సంస్కృతి, స్వేచ్ఛ, కొత్త ఆలోచనలను దేశ వ్యతిరేక సంస్కృతిగా చూపించడం. కళాకారులు, రచయితలు, శాస్త్రవేత్తలు వీళ్ళందరినీ బెదిరించడం లేదా మౌనంగా ఉండేటట్టు చేయడం. భావ నియంత్రణ మరియు మత రాజకీయాలు. ప్రతి విషయానికి మతానికి సంబంధం ఉందంటూ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం. ఒకే మతం లేదా సంస్కృతే దేశ స్వభావం అని ప్రచారం చేయడం. భిన్న మతాల వారిని, ముఖ్యంగా మైనారిటీ మతాల వారిని శత్రువులుగా చూపించడం ద్వారా ప్రజల్లో విభజన సృష్టించడం. పోలీసు, సైనిక వ్యవస్థల ఆధిపత్యం. సైనిక పరేడ్లు, పోలీస్ దాడులు, గూఢచారి వ్యవస్థల ద్వారా ప్రజలపై నిత్య భయాన్ని నెలకొల్పడం. న్యాయ వ్యవస్థని కూడా ప్రభావితం చేయడం. అధికారానికి వ్యతిరేకంగా ఉన్నవారిని తప్పుడు కేసుల్లో ఇరికించడం. ప్రశ్నించే వారిని దేశద్రోహులంటూ జైల్లో నిర్బంధించడం. మీడియా నియంత్రణ. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించని మీడియాను మాత్రమే ప్రోత్సహించడం. అందుకు భిన్నంగా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే వాటిని ప్రభుత్వ సంస్థలచే దాడులు చేయించడం, అవసరమైతే భౌతిక దాడులకు పాల్పడడం. పత్రికలు, టీవీ, సోషల్ మీడియా వేదికలను ప్రచార యంత్రాంగాలుగా మార్చడం. తప్పుడు వార్తలు, అర్ధసత్యాలను విస్తృతంగా వ్యాపింపజేయడం. అదే సమయంలో సత్యాన్ని ప్రచారం చేసేవాళ్లను, నిజాన్ని చూపించే వాళ్లపైన దాడులకు పాల్పడడం. సామాజిక అణచివేత. కులం, మతం, లింగం ఆధారంగా ఉన్న అసమానతలను బలపరచడం. మహిళా స్వేచ్ఛ, సమాన హక్కులను నిరోధించడం. శాస్త్రీయ ఆలోచన, ప్రగతిశీల ఉద్యమాలను, ప్రగతిశీల భావజాలాన్ని దేశద్రోహంగా చూపించడం. తిని తిండి నుండి మొదలుకుని కట్టుకునే బట్ట వరకు, మాట్లాడే భాష అన్నింటిపైన వివిధ రూపాలను నియంత్రించడం. చరిత్రను వక్రీకరణ. వాస్తవ చరిత్రను వక్రీకరించి పాఠ్యపుస్తకాల్లో చేర్చి చరిత్రను మరియు జరిగిన వాస్తవ చరిత్రను ప్రజల నుండి దూరం చేయడం. గతాన్ని బంగారు యుగంగా చూపించడం. వాస్తవ చరిత్రను తిరగరాయడం. మతపరమైన పురాణాలను, ఇతిహాసాలను చరిత్రగా బోధించడం. శాస్త్రీయ వ్యతిరేక ధోరణి. శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థుల నుండి, ప్రజల నుండి దూరం చేయడం. విజ్ఞాన శాస్త్ర సత్యాలను తిరస్కరించడం. పౌరాణిక కథలను విజ్ఞాన శాస్త్రంగా చూపించడం. విమర్శాత్మక, తార్కిక ఆలోచనను దెబ్బతీయడం. శాస్త్రీయ దృక్పథాన్ని పూర్తిగా దూరం చేయడం. భాషా ఆధిపత్యం. ఒకే భాషను దేశవ్యాప్తంగా బలవంతంగా ప్రజలపై రుద్దడం. ఒకే భాష, ఒకే దేశం అనే కల్పిత సూక్తిని ప్రజలపై రుద్దడం. స్థానిక భాషలు, స్థానిక సాంస్కృతిక వైవిధ్యాన్ని అణచివేయడం. ఒకే దేశం, ఒకే సాంస్కృతిక విధానం అవలంబించాలని చేయడం. మహిళా నియంత్రణ. పాట్రియార్కల్ కంట్రోల్. మహిళలను గృహ పరిమితుల్లోనే ఉండాలి అనే భావజాలంతో నిర్బంధించడం. మహిళల స్వేచ్ఛను మతపరమైన లేదా సంస్కృతి పేరుతో అణచివేయడం. మహిళలను ద్వితీయ పౌరులుగానే చిత్రీకరిస్తూ రకరకాల విషప్రచారం చేయడం. సంస్థలపై దాడి. న్యాయ వ్యవస్థ, విద్యా సంస్థలు, ఎన్నికల సంఘం ఇవన్నీ ప్రభుత్వానుకూలంగా మార్చడం. అధికార విభజన, సపరేషన్ ఆఫ్ పవర్స్ సూత్రాన్ని నాశనం చేయడం. అందుకు అనుగుణంగా అన్ని వ్యవస్థలను మార్చుకోవడం. ఇదే గొప్ప విషయంగా ప్రజలను నమ్మించడం. కార్పొరేట్ మత రాజకీయాలు. కార్పొరేట్
థియోక్రాటిక్ నెక్సస్. మత సంస్థలు, పెద్ద వ్యాపార వర్గాలు, ప్రభుత్వం కలిసి పనిచేయటం. ధనం, మతం, శక్తి అనే మూడింటి కలయిక ద్వారా ప్రజలపై నియంత్రణ. జాతి సమస్యలను బూచిగా చూపిస్తూ కార్పొరేట్ అనుకూల విధానాల నుండి ప్రజలను పక్కదారి పట్టించడం. అంతర్జాతీయ వ్యతిరేకత, ఐసోలేషనిజం అండ్ క్సినోఫోబియా. విదేశీయులను, వలసదారులను, ప్రపంచ సహకారాన్ని శత్రువులుగా చూపించడం. మనమే గొప్పవాళ్లమనే స్వీయ గర్వభావాన్ని తమకున్న వనరుల ద్వారా ప్రజల్లో ప్రచారం చేయడం. మనసు నియంత్రణ. భయం, అపోహలు, మత విశ్వాసాలను ఉపయోగించి ప్రజల మనసులో గిల్టీ లేదా గర్వాన్ని నింపడం. మీరు ప్రశ్నిస్తే మీరే శత్రువు లేదా ప్రశ్నించేవారు దేశద్రోహులు అనే మైండ్ సెట్ సృష్టించడం. మైనారిటీల పట్ల వ్యతిరేకత. దేశంలో ఉన్న మైనారిటీ వర్గాలను బూచిగా చూపిస్తూ వారిపైన భౌతిక దాడులు చేయడం సరైనదే అన్నట్టుగా సమాజాన్ని ప్రభావితం చేయడం. సమాజంలో అణగారిన జాతులు మరియు కులాల పట్ల సమాజంలో వారు తక్కువ అనే భావనను కల్పించడం. వారిపైన జరిగే దాడులకు కులం, రంగు, మతం చల్లి వాటిని రాజకీయాలకు ఉపయోగించుకోవడం. మొత్తం ఫాసిజం లక్షణాలు. ప్రధాన అంశాలు: రాజకీయ నియంత్రణ, జాతీయత, నాయక పూజ, ప్రజాస్వామ్య వ్యతిరేకత, సంస్థల అణచివేత. ఆర్థిక నియంత్రణ, కార్పొరేట్ దోపిడీ, కార్మికుల అణచివేత. సాంస్కృతిక నియంత్రణ, మతం, భాష, చరిత్ర, కళల వక్రీకరణ. సామాజిక నియంత్రణ, మహిళా అణచివేత, మైనారిటీలపై ద్వేషం, సామాజిక విభజన. ఇలా ఎన్నో అంశాలను ఫ్యాసిజం నాశనం చేస్తుంది. వీటన్నింటికీ ప్రజాస్వామ్యంలో మనుగడలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారు. ప్రజాస్వామ్యంలో ఫ్యాసిజానికి తావులేదు.